గోవుకి ప్రదక్షిణం చేస్తే భూమికంతటికీ ప్రదక్షిణం చేసేసినట్టే. అందుకే ఎవరు జీవితంలో వృద్ధిలోకి రావాలని కోరుకుంటారో వాళ్ళు అసలు గోవుకి ప్రదక్షిణం చెయ్యకుండా ఉండరు. గోవు కనపడింది అనుకోండి, మీరు గుళ్ళోకి వెళ్ళారా లేదా అన్నదాంతో సంబంధం కూడా లేదు. విచిత్రం ఏంటంటే చంద్రశేఖర భారతీ స్వామి వారు శృంగేరి పీఠానికి జీవన్ముక్తులు, ఆయన పీఠాధిపత్యంలో ఉండేవారు. ఆయన శివార్చన చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అలా ఉండిపోయేది చెయ్యి. ఆయన బాహుమూలాలు సంకల్లో చేతులేసి పైకెత్తి తీసుకెళ్ళి గురుదివాసంలో కూర్చోబెట్టేసేవారు. అట్లాగే ఉండిపోయేవారు. ఆయన రోజుల తరపడి ఉండిపోయేవారు. ఆయన పరిచారికుడికి ఒకరోజు శబ్దాలు వినపడ్డాయి. పరమశివుడి తాండవం వినపడేది లోపల నుంచి. అంతటి జీవన్ముక్తులైన అటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒక రోజున శృంగేరిలో శారదాదేవికి పూజ చేయడానికి ఆలయానికి వస్తున్నారు. మధ్యలో తుంగానది ఉంటుంది. గురునివాస నుంచి తుంగానది దాటి వస్తున్నారు శారద గుడికి. వెనక శిష్యులు ఆ పూజా సంభారాలన్నీ పట్టుకున్నారు. ఆయన గుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ఆవు అటుగా వచ్చి పడుకుంది ద్వారం దగ్గర. గబగబా పరిగెత్తికెళ్ళి పీఠాధిపతులు వస్తున్నారు, గుళ్ళోకి వెళ్ళాలని ఆవుని లేపేస్తున్నారు. ఆయన వద్దు వద్దు అని ఆ గోపృష్టం దగ్గర పేటేసి కూర్చొని గోపృష్టానికి పూజ చేసి ఇది శారద పూజయే అని వెనక్కి వెళ్ళిపోయారు. గోపూజ చేసేటప్పుడు గోవు పడుకుంటే అంత గొప్ప, పడుకుని పూజ తీసుకుంటే అంటే అంత సంతోషంతో తీసుకుంది అని గుర్తు. కాబట్టి గోప్రదక్షిణం భూప్రదక్షిణం, ప్రతిరోజు గోవుకి ప్రదక్షిణం చేయడం అలవాటైందనుకోండి జీవితంలో, ప్రతిరోజు గోశాలకు వెళ్ళడం, ప్రతిరోజు గోశాలకు ప్రదక్షిణం చేయడం, ఎవరు జీవితంలో వృద్ధిలోకి రావాలి, వచ్చే జన్మలలో కూడా అభ్యున్నతి పొందాలనుకుంటారో వాళ్ళు చేసే పని. నేను చెప్పట్లేదు. మాతరః సర్వభూతానాం గావః సర్వసుఖప్రద వృద్ధిమాకాంక్షతా నిత్యం గావః కార్యాః ప్రదక్షిణాః అని చెప్పారు. ఎవరు వృద్ధిమాకాంక్షతా నిత్యం, నేను ఇంకా వృద్ధిలోకి రావాలి, వచ్చే జన్మలో నా జీవుడు ఇంకా గొప్ప స్థితిని పొందాలి అనుకున్నవాడు గోప్రదక్షిణం చేస్తాడు ప్రతిరోజు. నేను యథార్థంగా చెప్పాలి అంటే దేవాలయాల శక్తి కూడా క్షీణించిపోతుంది. కొంతకాలం అయ్యేటప్పటికీ దేవాలయానికి కూడా శక్తి సన్నగిల్లిపోతుంది. అందుకని మళ్ళీ కుంభాభిషేకం చేయాలి. ఎప్పటికీ శక్తి తగ్గని పరమ పవిత్ర ప్రదేశం ఈ భూమి మీద ఒకే ఒక్కటి ఉంది, అదే గోశాల.